ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఏమైనా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినాలనుకుంటే ఒక్కసారి కట్టె పొంగల్ ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటది. దీనికోసం ముందుగా ఒక కప్ పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు మంచిగా వేయించుకొని, కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొంగల్‌ని మనం బియ్యంతోని చేయట్లేదు. కొంచెం హెల్తీగా కొర్రలతోని చేస్తున్నాము. ఈ కొర్రలని ఒక 5, 6 గంటల ముందు నానబెట్టుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు కుక్కర్‌లోకి నానబెట్టుకున్న కొర్రలని అట్లనే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని, ఒక కప్పుకి 4 కప్పుల వరకు వాటర్ పోసుకొని, కొంచెం సాల్ట్ అట్లనే పైనుంచి ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని, కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం పోపు కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, అట్లనే ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన అల్లం ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. లాస్ట్ లో కొంచెమంత ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించిన పొంగల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. అంతే ఇక మంచిగా సర్వ్ చేసుకొని తింటే జబర్దస్త్ ఉంటది. ట్రై చేయరు ఒకసారి.